వరంగల్ తెలంగాణలోనే రెండో పెద్ద నగరం. హైదరాబాద్ తర్వాత వరంగల్దే సెకండ్ ప్లేస్. కాకతీయుల కోటలు, అద్భుతమైన కట్టడాలు, వాటిపై చెక్కిన శిల్పాలు, అపారమైన ఖనిజ సంపద. అంతేకాదు అతి పురాతనమైన దేవాలయాలున్న టూరిజం స్పాట్ ఊరుగల్లు. జిల్లా అభివృద్ధి విషయానికొస్తే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు నోచుకోలేదు. వేలాది మందికి ఉపాధినిచ్చిన ఆజంజాహీ ఫ్యాక్టరీ ఎప్పుడో మూతపడింది. కమలాపురం రేయాన్స్ ఫ్యాక్టరీ ఉన్నా అది కూడా ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది. కొత్త పరిశ్రమల ఊసే లేదు. రాంపూర్, మడికొండలో పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినా గత ప్రభుత్వాలు స్పందించలేదు. వ్యవసాయ రంగం అటు పారిశ్రామిక రంగం కూడా మన ప్రాంతంలో విపరీతంగా వెనకబడ్డది. కొత్త పరిశ్రమలు అయితే రాలేదు, కానీ ఉన్న పరిశ్రమలు అయితే మునిగిపోయినాయి మొత్తం. అది మన ప్రాంతంకు ఉన్న పరిస్థితి. పాత ఆజంజాయి మిల్లు కావచ్చు, డిబిఆర్ మిల్స్ కావచ్చు, అటు హైదరాబాద్లో కూడా ఆల్విన్, ఎన్నో పరిశ్రమలు ఈ గ్లోబలైజేషన్ కారణంగా కావచ్చు, ప్రభుత్వ విధానాలలో కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయినాయి, కాయిలా పడ్డాయి, అమ్మేసిండ్రు. రకరకాలుగా అసలు పారిశ్రామికీకరణ లేకుండా పోయింది. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట జంక్షన్లో వ్యాగన్ ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని దశాబ్దాల కాలం పాటు గత ప్రభుత్వాలు ఊదరగొట్టాయి. అవి ఇంతకాలం కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. జిల్లాలో చిన్నా చితక మొత్తం కలిపి 4000 పరిశ్రమలున్నా వీటిలో ఉపాధి అవకాశాలు అంతంత మాత్రమే. ఒక్కో కంపెనీలో 20 నుంచి 30 మందికి మించి కార్మికులు కనిపించారు. ఇక్కడ ఉక్కు బొగ్గుతో పాటు డోలమైట్, గ్రానైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన కంపెనీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో వరంగల్ జిల్లా నంబర్ 1గా నిలిచే అవకాశం ఉంది. మూతపడిన ఆజంజాహీ ప్లేస్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం స్థానికులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. వీటితో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వరంగల్ వాసులు. వరంగల్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ పరిశ్రమలను అనేకం నెలకొల్పి ఈ ప్రాంత ప్రజల్లో నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఆజంజాహీ మిల్స్ దాని స్థానంలో అనేక మంది, వేలాది మంది కుటుంబాలు సూరత్, బాంబే, భీవండికి వెళ్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఉపాధి కల్పించాలంటే ఇక్కడ కాటన్, టెక్స్టైల్ మిల్స్ను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇరిగేషన్ డెవలప్మెంట్కు కూడా జిల్లా ఎంతో అనుకూలం. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయాభివృద్ధితో ఇతర కంపెనీలు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం, బాధ్యతాయుత ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ను మనం ప్రముఖ స్థానం ఇచ్చి వాటికి అభివృద్ధి కోసం పనిచేయాలి. వాటి రీసెర్చ్ సెంటర్స్ డెవలప్ చేయాలి. ప్రస్తుతం రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. స్వపరిపాలనలోనైనా కొత్త పరిశ్రమలు వస్తే కొలువులు వస్తాయనే కోటి ఆశలతో ఉన్నారు నిరుద్యోగులు.